దేవుడు ఉన్నాడా? అసలు దేవుని దయ వల్ల మీరు బాగున్నారని చెప్తున్నారు, అసలు దేవుడే ఉన్నాడా? మనం ఇంత దూరం వచ్చి దేవుడు ఉన్నాడా అని అడుగుతున్నామంటే నిజంగా చింతించాల్సిన విషయం ఇది. దేవుడు లేకపోతే మనం ఎక్కడ ఉన్నాం? దేవుడు లేకపోతే ఈ సృష్టి ఉనికి, మానవ ఉనికి ఎలా వచ్చింది? ఇప్పుడు ఈ స్టూడియో సెటప్ అంతా ఇంత బాగుంది కదా స్టూడియో సెటప్ అన్నది. దీన్ని ఎవరైనా డిజైన్ చేశారు, లేకపోతే దాని అంతటికి అదే వస్తే మీరు వచ్చి కూర్చున్నారా? మీరే డిజైన్ చేసుకున్నారు. ఈ చిన్న స్టూడియో సెటప్నే మనం డిజైన్ చేయాల్సి వస్తే ఇంత దీన్ని, మరి ఈ యూనివర్స్ని, ఈ సృష్టిని ఎవరు సెటప్ చేసుంటారు? ఎవరు చేసింటారు? దేవుడే. 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 ఎవరా దేవుడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రభు అయిన యేసుక్రీస్తు. అవును. మొత్తానికి లోకం అంతటికి. ఇంకా వేరే దేవుడు లేడా? దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. ఇంక వేరే అంటే వేరే దేవుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుడు ఒక్కడే అంతే. ఇంకా వేరే దేవుడు లేరు. యేసు ప్రభువే దేవుడు అని బైబిల్ చెప్తుంది. అని బైబిల్ చెప్తుంది. అవును. అందుకు మీరు యేసు ప్రభు మాత్రమే దేవుడు అని బిలీవ్ చేస్తున్నారు. మొదట నమ్మేవాడిని, ఇప్పుడు నిర్ధారణ చేసుకున్నాను. అంతే. ఇప్పుడు నిర్ధారణ చేసుకున్నారు. ఏ రకంగా నిర్ధారణ చేసుకున్నారు? నిర్ధారణ అంటే ఒకటి, బైబిల్ చెప్పినటువంటి ప్రతి మాట వాస్తవం, దానికి అంటే అది అనుభవపూర్వకంగా కానీ, చారిత్రకంగా కానీ, లేదా శాస్త్రీయంగా కానీ, నైతికంగా కానీ, ప్రతి విషయంలో బైబిల్లో చెప్పినటువంటి ప్రతి మాట నిర్ధారణ గావించబడింది నా జీవితంలో. కనుక ఏంటంటే యేసు ప్రభువే దేవుడు, ఆయన తప్ప ఇంకో దేవుడు లేడు అన్నది నేను చెప్పేటువంటి విషయం. అసలు బైబిల్కి ఒక స్టాండ్ ఉందా? స్టాండ్ అంటే కొత్త నిబంధనలు, పాత నిబంధనలు. బైబిల్ రెండు భాగాలుగా ఉంటుంది. బైబిల్ రెండు భాగాలుగా ఉంటుంది. ఒకటి పాత నిబంధన, రెండు కొత్త నిబంధన అని. ఈ కొత్త నిబంధన ఎక్కడ నుండి వచ్చింది? పాత నిబంధన నుండి వచ్చింది. పాత నిబంధన నుంచి వచ్చింది. ఎవరు తయారు చేశారు కొత్త నిబంధనను? తయారు చేయడం కాదు, నిబంధన అంటే అగ్రిమెంట్ అని, కవనెంట్, అగ్రిమెంట్ అని. అంటే దేవుడు అబ్రహాం అనే ఆయనతో చేసినటువంటి ఒక నిబంధన, ఆయన సంతానంతో చేసినటువంటి నిబంధన. ఆ నిబంధన ప్రకారం ఏంటంటే 613 ఆజ్ఞలు ఇవ్వబడడం జరిగింది. 613 ఆజ్ఞలు సీనాయి పర్వతం మీద ఇవ్వడం జరిగింది. ఈ 613 ఆజ్ఞలు ఏం తెలియజేస్తాయంటే దేవుడు ఆయన ఏంటి, ఆయన స్వభావం ఏంటి, ఆయన మానవుడిని ఎందుకు తయారు చేశాడు, ఆ మానవుడు దేవుడికి ఎలా లోబడాలి అనేటువంటి ఒక నిబంధన అది. అయితే ఆ నిబంధనని మానవులు నెరవేర్చలేకపోతే ఆ నిబంధనలన్నింటినీ ప్రభు అయిన యేసుక్రీస్తు నెరవేరుస్తూ యేసు ప్రభుని నమ్మినప్పుడు ఆ నిబంధనలన్నీ యేసు ప్రభులో మనకు ఆపాదించబడతాయి అన్నటువంటిది క్రొత్త నిబంధన. ఓకే. అంటే ఇప్పుడు యేసు ప్రభుని నమ్మినప్పుడు మాత్రమే ఆ నిబంధనలు అవి ప్రతిపాదించబడతాయి. ఒకవేళ యేసుక్రీస్తుని నమ్మకపోతే, ఇక దేవుని నమ్మకపోతే ఏముంటది? అడుగుతున్నా, నేను నా క్వశ్చన్ చేస్తున్నా. నమ్మకపోతే, ఇప్పుడు నేను నమ్మట్లేదు, మా పిల్లలు నమ్మట్లేదు, మాకేం జరుగుతుంది? అంటే ఇప్పుడు మీరు కానీ నేను కానీ మన జీవితానికి ఒక అర్థం ఎప్పుడు చేకూరుతుందంటే మనల్ని సృష్టించిన దేవుని దగ్గరకు వచ్చినప్పుడు. ఉదాహరణకి మనం మెడికల్ షాప్కి వెళ్ళి ఒక ఐ డ్రాప్స్ కానీ లేదా ఏదైనా ఒక ట్యాబ్లెట్ కానీ తీసుకున్నాం అనుకోండి, ఆ ప్యాకెట్లోనే ఒక చిన్న లీఫ్లెట్ వస్తుంది, ఒక ఇన్స్ట్రక్షన్తో ఉన్నటువంటి ఒక చిన్న పేపర్ వస్తుంది. ఆ ఐ డ్రాప్స్ని ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎంత డోసు, దానికి ఏ రియాక్షన్ వస్తే ఎలా మనం స్పందించాలి, ఇవన్నీ కూడా ఉంటాయి దాంట్లో. ఉంటాయి. ఓకేనా? దాన్ని ఎవరు తయారు చేస్తారు, ఎవరు రాసి పెట్టుంటారు అంటే ఎవరైతే దాన్ని, ఏ కంపెనీ అయితే దాన్ని తయారు చేసిందో వాళ్ళే దానికి సంబంధించినటువంటి ఆ పేపర్లో రాస్తారు కదా. అవును. ఆ పేపర్ను చదివినప్పుడే దాన్ని ఎలా వాడాలన్నది మనకు కరెక్ట్గా తెలుస్తుంది. ఆ పేపర్ లేనప్పుడు దాన్ని ఎలా వాడాలన్నది మనకు తెలియదు. ఆ పేపర్ లేకపోతే దాన్ని ఎలా మనం వాడలేమో, అలాగే నన్ను తయారు చేసినటువంటి దేవుని దగ్గరికి నేను రానంత వరకు నేను ఎలా బ్రతకాలి అన్నది నాకు తెలియదు, మానవుడికి తెలియదు. అచ్చానమా శానమా అని చెప్పేస్తాడు. ఇప్పుడు చేతులు తీసేయి. వినపడుతుందా? వినపడుతుంది. వినపడుతుందా? యా చూడొచ్చు వీడియో. వాడు ఇళ్ళ తిరిగేస్తాడంటే ఆడికి వినపడిపోయిందంట. వీడియో కాల్ చేస్తే ఈడేదో ఆ తుప్పాసి ప్రార్థన చేస్తే ఆవిడికి 40 ఏళ్ళ నుంచి ఉన్న తుప్పంతా వదిలిపోయిందంట. మరి ఈఎన్టీ హాస్పిటల్ ఎందుకు? నేను అందుకే గత గవర్నమెంట్కి చెప్పాను, ఏపీలో 10,000 జీతం 5,000 జీతం ఇస్తున్నారు గొర్రెలకి, 50,000 ఇవ్వండి. ఎంత? 50,000 ఇవ్వండి. ఇంక అసలు ఎంబీబీఎస్ చదివితే కోర్స్ కారం పెట్టేళ్ళే. ఎందుకే ఎంబీబీఎస్ ఎందుకు? ఇంకా గడిదలు చేయడానికి
కోట్లు పోసి ప్రతి హాస్పిటల్కు పాస్టర్ నెట్టేద్దాం, టాచ్ గడ్డ పగిలిపోతుంటది. ఎంత దారుణం అంటే ఒక అతనమ్మా ఇదిగో ఇంత పొడుగున్నాడు, ఏమైంది మీకు? మాది తూర్పుగోదావరి సార్, నేను 2 అంతస్తులు మేర నుంచి కింద పడిపోయాను సార్. పడిపోగానే పక్కటే ముగ్గులు ఫట్మని ఇరిగిపోయినాయి. ఎలా ఇరిగిపోయినాయి? ఫట్మని ఇరిగిపోయినాయి. అలా అనగానే అరేహా అని వస్తుంది అనమాట. వచ్చాక మరి ఇప్పుడు నీకేమనిపిస్తుంది? నాకు పరిగెత్తాలనిపిస్తుంది. పరిగెట్టు ఇన్ ద నేమ్ ఆఫ్ పీసెస్ అని ఆడిని పరిగెత్తిచ్చేస్తాడు. 2 అంతస్తులు మేడ నుంచి పడిపోయాడు, ఆడికి నరువు పట్టమని ఎముకలే. అంటే ఇది అబద్ధం అంటారా? మరి రాసి నిజమని నిరూపించండి. బాటిల్లో వాటర్ ఆడి మీద కొడతా, లేదా బాటిల్లో కొడతా. ఎంత ఈ ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఎందుకు, ఏంటి హాస్పిటల్ లేదు. ఇంకో జోక్ చెప్తాను మీకు, పెద్ద జోకు. క్రైస్తవం అంటే బోకు, అందులో ఉండేది తుప్పట్టిన మేకు, అది తినేది పాసిపోయిన కేకు. అందుకే వాళ్ళకి చెప్తాను నేను, మా దగ్గర రాకు. ఇప్పుడు వాడితో పరిగెత్తానుందా అంటాడు ఈ ప్రవీణ్ గారు. చెరుకు తోటలో చేటడి బియ్యం దువ్విచ్చి అని పరిగెట్టేస్తాడు ఆ గ్రౌండ్ మీద, ర్యాంప్ మీద. ఈ ర్యాంప్ గాడు ఇక్కడ జోక్ ఏంటంటే, అసలు ఇవన్నీ వీడు చేయగలిగిన వాడు. నా పాయింట్ అమ్మా, ఇలా ఎవరినంటే ఆడిని స్టేజ్ మీద ఆర్టిస్టులను అందరినీ బాగు చేసేస్తున్నాడు కదా. పాప ఈ పాపుల్లో పెద్ద పాప ఎవరు? ఇప్పుడు మనం ప్రధాన అర్చకుడు అంటామా, పెద్ద గుళ్ళో పూజారి. అలాగే పాపులకే పాప ఎవరు? పోపు అని తెలదా? పోపు అమ్మా, జార్జ్ బెండిక్ పోప్ అంటారు కదమ్మా. అంటే ఈ పాపులందరికీ పైన ఉంటాడు ఆయన, ఎక్కడో దాన్ని ఏమంటారు, దాని పేరేంటిది, బెత్లహేమ, వీళ్ళ హెడ్ క్వార్టర్ ఉంది కదా, అక్కడ ఉంటాడు. పాప ఆయన ఇప్పుడు వీల్ చైర్లో ఉన్నాడమ్మా. ఈ ప్రవీణ్ గారు అక్కడ ప్రేయర్ చేయొచ్చు కదా. ఈ కలవరాయిలు కొంచెం పంపించచ్చు కదా సతీష్. ఆ పెద్ద ఆయన్ని చెరుకు తోటలో చాటర్ బియ్యం ఆడించచ్చు కదా. ఇక్కడ ఈ డ్రామాలు చేసినప్పుడు నేను హాస్పిటల్కి ఆయన డబ్బులు ఎందుకు తాగలేదు, అది నా పాయింట్. మనకు పాస్టర్లు ఉన్నారు కదా ఆనందంగా. ఈడేమో కలజోడు లేకపోతే బొగడ బైబిల్ చదవలేడా ఏమన్నాను? ఓసారి వన్స్ మోర్ చెప్పండి. కలజోడు లేకపోతే బొగడ బైబిల్ చదవలేడు. ఈడేమో కిడ్నీలు బాగు చేసేస్తాడు, మోకాళ్ళు బాగు చేసేస్తాడు. మరి వీళ్ళు పచ్చి అబద్ధం చెప్పి ఈ భారతదేశాన్ని నాశనం చేస్తున్నారు, ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారు. దేవుడు లేడు అని చెప్పు, నువ్వు సత్తావు. అందుకని మా దేవుడిని నమ్ముకుంటే లేచెను నడిచెను. ఏందిరే అటవజోకు. కలజోడు లేకపోతే బొగడ బైబిల్ చదవలేవు. అంత పవర్ ఉంటే 2 సుక్కలు వేసుకో కలవరాయిలు. అందుకే నేను పాట రాశాను 10-12 ఏళ్ల క్రితమే. వాయ్ దిస్ కలవరి కలవరి కలవరిది. నమస్కారం అండి, ఎవరు? ప్రైజ్ ద లార్డ్. ఏం పేరు సార్? నా పేరు బాలయ్య గారు. బాలయ్య గారు ఏ ఊరండి? ఎర్రగొండపాలెం అండి మాది. ఎర్రగొండపాలెం మన ప్రకాశం జిల్లా. అవునవును. ఇందులో వైశాలి అని పడింది సార్, ఎవరు? వైశాలి కాదండి, జయశాలి అని పడు. జైశా, ఓకే. అచ్చా, మీ పేరు జైశాలా? ఏం పేరు మీరు పేరు? మా డీటెయిల్స్ ప్రకారం అయితే బాలయేసు. కాదు సార్, మీ పేరు ఏం రాసుకోమంటారు? బాలయేసు అని రాసుకున్నాను. అంటే మీ నాన్నగారు పెట్టిన పేరు అదే? అది. అచ్చా అచ్చా, ఓకే సార్. నాతో ఏమైనా చెప్పాలా? మీతో మాట్లాడాలని చెప్పండి సార్. ఓకే, చెప్పండి సార్. మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి, యేసుక్రీస్తు వారు పాపం చేశారని చెప్పారు. అదే విధంగా నేను చెప్పలేదు సార్, ఏసీ చెప్పాడు సార్. నేను విన్నాను. నేను అనేది సార్ నా వీడియోస్లలో కూడా చెప్పాను. అసలు ఏసీ చెప్పాడు సార్, ఒక స్త్రీ గర్భం పుట్టినవాడు ఎప్పటికీ పరిశుద్ధుడు కాలేడని ఆయన చెప్పిన మాటలు నేను చెప్పాను సార్, నా సొంతం కాదు సార్. మీకు రెఫరెన్స్ కావాలంటే పెడతాను. యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మతో పుట్టాడండి. సరే, దానికి ఏమైనా రుజువు ఉందా సార్? పరిశుద్ధ రుజువు అంటే బైబిల్లో ఉంది కదా. అది ఏముంది బైబిల్లో? ఇప్పుడు నేను కూడా బుక్ రాస్తాను సార్. నేను కూడా బుక్ రాస్తా, అది ప్రమాణమా? అంటే బైబిల్ కల్పితమైన బుక్ అంటారు. బైబిల్ పనికిమాలని అంటాను సార్ నేను పబ్లిక్ లో. మిగతా గ్రంథాలు కూడా అయ్యే కదండి సార్. ఇప్పుడు సార్ ఇప్పుడు మీకు నచ్చలేదు అనుకోండి, ఏ గ్రంథమైనా మీకు అది అప్ టు యూ. మీకు అర్థమైందా? ఇప్పుడు కారు వెనకాల ఆటో అని రాస్తే అది ఆటో అవ్వదు, ఆటో వెనకాల కారు అని రాస్తే కారు అవ్వదు. బ్రహ్మానందం గారి వీపు వెనకాల టీ షర్ట్ మీద ప్రభాస్ అని రాస్తే ఆయన పొడుగు అవ్వడం.
కాదండి, అలాగా పరిశుద్ధం అని రాసిస్తే అశుద్ధం పరిశుద్ధం అయిపోతుందా? ఒక మాట అండి, ఒక మాట చెప్పండి అండి. సార్, వింటున్నాను సార్. ఇది మనుషుల ద్వారా రాయబడిన గ్రంథము బైబిల్ అంటున్నారు. తాగుబోతులు సార్ 44 మంది, ఎవరికి ఏది ఎప్పుడు 3 వస్తే రాశారు. చెప్పండి సార్. ఓకే, మరి వాల్మీకి తాగుబోతులు అంటారా లేకపోతే వ్యభిచారం అంటారా, ఏమనాలి? కాదు సార్, వాల్మీకి కాదు సార్. ఇప్పుడు సార్ 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 మీ మాట నేను విన్నాను. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు రాముని నమ్మపోయినా పర్లేదు అని రాధామనోహర్ చెప్తాడు. నేను యేసు నమ్మకపోయినా పర్లేదని నేను చెప్తున్నాను. చెప్పగలరు కదా, మీరు చెప్పగలరు కదా. ఇంకా దరిద్రం బైబిల్ మనకెందుకు సార్, పెట్టేయండి సార్.